హలో అండి, అందరికీ నమస్కారం. చాలామంది ఇంట్లో పరిస్థితుల వలన ఏదో ఒక కారణం వల్ల రిటైర్ అవ్వాలనుకుంటారు. కానీ రిటైర్మెంట్ అయ్యే ముందు చాలామందికి వచ్చే డౌట్, వెళ్ళాక ఏదైనా జాబ్స్ దొరుకుతాయా, లేకపోతే ఓన్లీ పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతకాలా, ఇలాంటి డౌట్స్ వస్తుంటాయండి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అది కాకుండా కామెంట్స్లో ఆర్మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ గురించి అడిగారు. దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరైతే 10th అంతకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుందో, లేకుంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఈ జాబ్స్ రాయడం వల్ల కాదు, లోకల్లో ఏదో ఒక జాబ్ చూసుకుంటా ఉంటామని అనుకుంటారు. అదర్ ర్యాంక్స్ అయితే, ఓవర్ ర్యాంక్స్ అయితే వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ ఆపర్చునిటీ ఉంటుందండి. ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మన సెక్యూరిటీ గార్డుకు 30,000 to 35,000 వరకు మా వివిధ ప్రైవేట్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నారు. అది ఒకవేళ జేసీ ర్యాంక్ లేకపోతే హవల్దార్ ర్యాంక్ కూడా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ లెక్క తీసుకుంటారు అన్నట్టు. వాళ్ళకు కూడా ఒక 3,000 డిఫరెన్స్. కొన్ని కంపెనీస్ 30 ఆఫర్ చేస్తే కొన్ని కంపెనీస్ 35 ఆఫర్ చేస్తున్నాయి. మనకు ఒకవేళ లోకల్లో ఉండి మీరుండే ఏరియాలో ఒక 10 కిలోమీటర్స్లో, 5 కిలోమీటర్స్లో, 20 కిలోమీటర్స్లో ఇలాంటి ఫ్యాక్టరీస్ వగరా, లేకపోతే ఏదన్నా థర్మల్ పవర్ స్టేషన్, ఇంకేదైనా కంపెనీస్ ఉంటే అక్కడ లోకల్లో కూడా ఆఫర్ వస్తాయి. మనం అప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. లోకల్లో వండుకుంటేనే మన ఫంక్షన్ కాకుండా ఇలా చేసుకుంటే 8 hours డ్యూటీ మనకు ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఏ జాబ్స్ అయినా నో ప్రాబ్లం, మేము ఎగ్జామ్స్ రాస్తాం అనుకునే వాళ్ళకు అంతకుముందు వీడియోలో చెప్పినట్టు 45 వరకు ఏజ్ ఆఫర్. ఏ జాబ్స్ అయినా కొన్ని జాబ్స్లోనే 50 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఎలా అకౌంట్ చేయడం అంతకుముందు వీడియోలో చెప్పాను. ఇవన్నీ చూసుకొని ఎగ్జామ్స్ రాయాలన్న వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, మన రైల్వే అయినా ఇంకేమైనా జాబ్స్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకా బ్యాంక్స్ అయినా, అది కాకుండా మన స్టేట్ లెవెల్ జాబ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఏ జాబ్స్ అప్లై చేసినా గ్రూప్ సి, గ్రూప్ డి వరకే మనం అప్లికేబుల్. నేను సిగ్నల్ నుంచి రిటైర్డ్ అండి. సిగ్నల్ అంటే సిగ్నల్ డిపోకి వెళ్ళాక రిటైర్మెంట్ అయ్యే ముందు ఈ సర్టిఫికేట్ ఇస్తారు, ఆర్మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అని. ఈ గ్రాడ్యుయేషన్ మనం బ్యాంక్స్లలో కానీ అప్లై చేస్తే అందులో మన ఏ జాబ్స్ పడినా నోటిఫికేషన్ మనం చదివితే ఆర్మీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఓకే చేస్తారా లేదో అందులో రాసి ఉంటుంది. ఎగ్జాంపుల్ బ్యాంకులలో అక్కడ స్పెషల్గా రాసి ఉంటుంది అన్నట్టు. ఆర్మీ గ్రాడ్యుయేషన్ మనం సివిల్ గ్రాడ్యుయేషన్ లాగానే మనం ఓకే చేస్తామని రాసి ఉంటుంది అన్నట్టు. ఎవరి దగ్గర అయితే గ్రాడ్యుయేషన్ సివిల్ది లేదో ఇది యూజ్ చేసుకొని కూడా ఆ జాబ్స్ అప్లై చేయవచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే రిటైర్ కావాలనుకుంటున్నారో, కలర్ఫుల్ అయినా, లేకపోతే మెడికల్ రిలేటెడ్ అయినా, లేకపోతే ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఉండి రిటైర్ కావాలనుకున్న వాళ్ళు ఓన్లీ పెన్షన్ మీదనే ఎలా బ్రతుకుతాం అని టెన్షన్ లేకుండా ఈ జాబ్స్ కూడా ఇలా కూడా ఉంటాయి. కనీసం ఒక 30,000, 35,000 మనకు బయట కూడా దొరుకుతాయి. కాబట్టి మనం పెద్ద టెన్షన్ ఎవరు వరి కావాల్సిన అవసరం లేదు. లాస్ట్కి సెక్యూరిటీ గార్డ్ అన్నా చేసుకొని ఉండొచ్చు అనే ఉద్దేశంతో కూడా రావచ్చు అన్నట్టు. మనం భయపడకుండా, ప్యానిక్ కాకుండా రావచ్చు అన్నట్టు. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి కాబట్టి ఇలా కూడా రావచ్చు అన్నట్టు. ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఏంటి అంటే, సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ ఇన్ఛార్జెస్ 30 నుంచి 40 మధ్యలో వేరియేషన్ అవుతున్నాయి. కొన్ని ప్లేస్లలో 8 hours వర్క్ చెప్తారు, కొన్ని ప్లేస్లలో 12 hours వర్క్ చెప్తారు. ఎప్పుడైతే మనకు అంటారో దాన్ని బట్టి మనం చూసుకొని జాయిన్ అయితే అయిపోతుంది. 12 hours వర్క్ జాయిన్ అయితే కొన్ని సాలరీస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని 8 hours అయితే కొన్ని తక్కువ ఉన్నాయి. వీక్లీ ఆఫ్ ఉంటాయి, సండే ఆఫ్ ఉంటాయి, మంత్లీ 4 హాలిడేస్ టైప్ ఉంటాయి. మిగతా అన్ని 8 hours డ్యూటీ ఉంటాయి అన్నట్టు. షిఫ్ట్ ప్రకారం అలా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా జాబ్స్ చేస్తే ఆ జాబ్స్ ప్రకారం ఆ పోస్టింగ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఓకే అండి. ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం మన తెలుగు వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. నేను ఈ వీడియోస్ చేసేది ఓన్లీ మన తెలుగు వాళ్ళ కోసమే, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని. ఎందుకంటే నేను రిటైర్మెంట్ అయిదాం అనుకున్నప్పుడు
నాకు కనీసం గైడ్లైన్స్ లేవు, ఎవి చూసినా నాకు సరిగ్గా ఏమో ఒక ధైర్యం చెప్పే వీడియోస్ లేవన్నట్టు. ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది కంపల్సరీ ఇది ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ నేను చేసే వీడియోస్ మీరు ఇంకా చూడాలి, ఏమైనా జాబ్స్ గురించి చేస్తాను అనుకుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అండి.